మొదటిగా మనందరికీ ఇటువంటి గొప్ప అవకాశం అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన పాఠాల్లో మనము దేవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను గూర్చి వరుస క్రమంలో ధ్యానించటం జరిగింది. అయితే ఈరోజు మనము ఒక క్రొత్త పాఠాన్ని ప్రారంభించబోతున్నాం. దైవ కుటుంబంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు, వారితో పాటు వారు సృజించిన దైవ కుమారుడైన మానవుని గూర్చిన సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనిషిని గూర్చిన ఈ యొక్క సత్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అందులో కొన్ని విషయాలు మనకి స్పష్టంగా దేవుని యొక్క వాక్యము నుండి ధ్యానించబోతున్నాం. మానవుని గూర్చిన ఈ యొక్క సత్యాన్ని తెలియచేసే ఈ పాఠంలో మనిషి ఎవరు, మనిషి యొక్క పుట్టుక లేక మనిషి యొక్క మనుగడ, మనిషి యొక్క మూలం, ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క గ్రంథం నుండి వరుస క్రమంలో మనము ధ్యానిద్దాం. మనిషి యొక్క మూల స్వరూపం లేక అతని యొక్క పుట్టుక, ఆ యొక్క ఉద్దేశాన్ని లేకపోతే మనిషి యొక్క ప్రారంభాన్ని గూర్చి దేవుని గ్రంథం నుండి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ ఈ అద్భుతమైన ప్రారంభం మనకి కనపడుతుంది. ఈ ప్రారంభాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు మానవుని యొక్క పుట్టుకను గూర్చి ఎంతో స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. కనుక మానవుని యొక్క పుట్టుక లేక మానవుని యొక్క మనుగడ, దానికి మూలం దేవుడే. దేవుడే మనిషి యొక్క మూలానికి కారకుడై ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. తరువాత మానవుని యొక్క రూపము లేక స్థితి 2 భాగాలుగా మనం చూడగలం. అది శరీరము, రెండవది ఆత్మ. అయితే బైబిలు ఇంకొక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ద ట్రినిటీ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి యొక్క త్రిత్వాన్ని లేక మనిషి యొక్క 3 భాగాలని తెలియజేస్తా ఉంది. కనుక ఒకటి మనిషి శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నాడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. మనిషి 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. శరీరము బాహ్య సంబంధమైంది. అందులో ప్రధానమైనది శరీరానికి ఆహారము లేక బ్రతికించేది ఏమిటి అంటే రక్తము. ఆది కాండము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆది కాండము 9వ అధ్యాయం 6వ వచనంలో నరుని రక్తమును చిందించు వాని రక్తము
నరుని వల్లనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. కనుక ఇక్కడ 2 విషయాలు చెప్పబడుతున్నాయి. ఒకటి, నరుని యొక్క రక్తము చిందించకూడదు అని. రెండవది, ఎందుకంటే నరుడు దేవుని స్వరూపం. ఆదికాండం 1 అధ్యాయం 26 వచనంలోను, 9 అధ్యాయం 6 వచనంలోను 2 విషయాలు మనకు కనపడుతున్నాయి. మొదటి విషయం ఏమిటంటే, ఈ 2 వచనాల్లో కూడా దేవుని ఉద్దేశం ఏమిటంటే, మనిషి దేవుని స్వరూపము అనేది ఈ 2 సందర్భాల్లో మనకి స్పష్టంగా తెలియజేయటం జరుగుతా ఉంది. కనుక మనం పరిశీలన చేసినప్పుడు మానవుడు దేవుని స్వరూపమై ఉన్నాడు. అలాగే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు అని అక్కడ రాయబడింది. పురుషుడు దేవుని పోలిక, అలాగే మహిమ అనే సత్యాన్ని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే మానవుడు దేవుని స్వరూపము, దేవుని పోలిక అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక బాహ్య స్వరూపము లేక లోపల ఉండే స్వరూపము, ఈ 2 స్వరూపాలకున్న వ్యత్యాసాన్ని కూడా మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఇలా రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము అన్నాడు. అంటే ఈ వచనాలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే, మొదటిగా మనం గ్రహించవలసిన విషయము, మనిషి యొక్క మూల స్వరూపము ఏమిటంటే దేవుడు. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో మనిషి తయారు చేయబడ్డాడు అనేది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనిషి యొక్క మూల స్వరూపము అనే ఈ యొక్క పాయింట్లో మనిషి యొక్క త్రిత్వాన్ని, అంటే మనిషి యొక్క 3 భాగాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక విషయం చెప్పబడుతుంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక మొట్టమొదటి వచనం ఇది. అంటే మానవుని యొక్క తయారీలో, మనిషిని తయారు చేయటంలో దేవుడు కనపరిచిన విధానం ఏంటంటే, ఒకటి, నేల మట్టితో బాహ్య రూపాన్ని ఆయన తయారు చేశాడు. శరీరాన్ని తయారు చేసి అందులోనికి ఆయన తన యొక్క ఆత్మను ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తారు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అంటాడు. ఇక్కడ మానవుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఇందులో పౌలు గారు ఇలా అంటాడు, అండ్ ఐ ప్రే
God, your whole spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ అన్నాడు. అంటే 3 మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి ఆత్మ, ప్రాణం, శరీరం. కనుక సంపూర్ణముగా పరచునుగాక అంటే ఆ సంపూర్ణ తత్వంలో శరీరం ఒక్కటే కాదు, ప్రాణం ఒక్కటే కాదు, అలాగే ఆత్మ ఒక్కటే కాదు. శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను కూడా ఆయన పరిపూర్ణముగా పరిశుద్ధపరిచి ఈ ఈ ఆత్మ, ఈ ప్రాణము, ఈ శరీరము 3 కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా ఉండాలి. నిందారహితముగా. కనుక ఈ విషయంలో చాలా సంగతులున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో మనం ఎలా ఉండాలి? అది మన పాయింట్ కాదు గానీ, మానవుని యొక్క తయారీలో దేవుడు అనుసరించిన విధానము మనకిక్కడ ఎంతో స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే నంబర్ 1 మనిషి దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపము. ఇక అందులో 3 ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి శరీరము బాహ్యమైనది, అలాగే ఆత్మ అంతరంగమైనది, అలాగే శరీరాన్ని జీవింపచేసే జీవము ప్రాణము. కనుక ఈ 3 మనిషి యొక్క మనుగడకు దేవుడు అనుగ్రహించినవై ఉన్నవి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనిషి యొక్క బుద్ధిపరమైన మరియు నైతిక స్వభావంలో కూడా ఇది కనపడుతుంది. ఏమిటి? మనిషి స్వభావం కనపడుతుంది. మనిషి స్వభావం ఎందులో కనపడుతుంది అనేది మనం చూస్తే నైతిక, దీనిని ఇంగ్లీష్‌లో మోరల్ వాల్యూస్ అంటారు. నైతిక విలువలతో కూడిన జీవితము మనిషి యొక్క స్వభావాన్ని మనకు ప్రత్యక్షపరుస్తుంది. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా కనపడుతుంది. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. ఈ ఈ మాటలు మనకి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా కనపడతాయి. 4వ అధ్యాయం 24వ వచనం. అయితే మన కొలస్సీ పత్రికను ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ అంటాడు ప్రాచీన స్వభావము. అలాగే 10వ వచనంలోకి వచ్చేసరికి మీరు పరిత్యజించి, అంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈ ఈ యొక్క నవీన స్వభావం అన్నది అసలుది కాదు, అసలైంది అదే పాతది. అంటే ఇక్కడ నవీన అసలు స్వభావం ఏమిటి? దేవుని యొక్క పోలిక, నూతన పరచబడుచున్న నవీన స్వభావం అన్నాడు. ఇక్కడ పాత స్వభావం అంటే ఏంటి? ఆదాము పాపము చేసిన తర్వాత వచ్చిందే పాత స్వభావము. క్రీస్తులో ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ధరించుకున్నదే నూతన స్వభావం. కానీ ఈ నూతన స్వభావమే అసలైంది. అంటే దేవుని పోలికగా దేవుడు సృజించినదే ఇప్పుడు నూతన పరచబడింది. కానీ అసలు పాతదదే. అంటే మనిషి దేవుని యొక్క పోలిక, అంటే ఆరిజిన్, అంటే మనిషి యొక్క ప్రారంభాన్ని, మూలాన్ని మనం చూస్తే ఒకటి బాహ్య సంబంధమైనది శరీరం అని చెప్పుకున్నాము. అలాగే శరీరాన్ని బ్రతికించేది ప్రాణం అని చెప్పుకున్నాము. కానీ
ఆ యొక్క శరీరములోనికి దేవుడు ప్రవేశింపచేసినది ఆత్మ అనే సంగతి మనకు స్పష్టంగా చెప్తుంది. అయితే ఆత్మ యొక్క పోలిక ఏమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు యథార్థమైనది అంటే పైన ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అన్నాడు. ఈ అబద్ధమాడే స్వభావము ఇంకా చాలా స్వభావాలున్నాయి కదా! ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవి. అంటే పాపము తరువాత వచ్చినవి. మరలా క్రీస్తునందు దేవుడు మనకు ఆ మధ్యలో వచ్చిన అంటే తర్వాత వచ్చిన ఆ యొక్క స్థితి నుండి విడిపించి, క్రీస్తు రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి, మరలా వెనకటి స్థితిలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. వెనకటి స్థితి అంటే ఏంటి అంటే మన పుట్టుక, మన మూలం ఇది. మన మూలం ఏమిటి? అంటే అసలైన మూలం ఇదనమాట. అంటే నవీన స్వభావమే అసలైన మూలము. అంటే దేవుడు మొదటగా మనిషిని తయారు చేసినప్పుడు ఏ పోలిక అనుగ్రహించాడో, ఏ స్థితిని అనుగ్రహించాడో దానిని క్రీస్తునందు మరలా తిరిగిస్తున్నాడు. ఇది మనం జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే శారీరక సామ్యతలో ఇది మనకు కనపడుతుంది. అంటే ఈ యొక్క దీన్ని ఫిజికల్ లైక్‌నెస్ అంటారు. ఫిజికల్ లైక్‌నెస్ అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆహ్, ఈ ఈ యొక్క దీనిని మనం ఆలోచన చేసినప్పుడు మొదటిగా దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఆ యొక్క మనిషి యొక్క ఆహ్, ఆ తయారీలో ఆయన కనపరిచిన విధానాన్ని, ఆయన పోలికలను, ఆయన యొక్క స్వభావాన్ని మనం జాగ్రత్తగా గమనించితే దేవుడు అదృశ్యుడు. మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన విషయం దేవుడు అదృశ్యుడు అనే మాట కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఈ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు అదృశ్యుడు అనే సత్యాన్ని తెలియజేస్తుంది. ఆ తరువాత మనం గ్రహించినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధింపవలెననెను అనే మాట కనపడుతుంది. అంటే దేవుడు ఆత్మ, ఆయన అదృశ్యుడు అనే విషయాన్ని మనకు ఎంతో స్పష్టంగా బైబిల్ తెలియజేస్తా ఉంది. కనుక ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనకేం కనపడుతుందంటే, ఆహ్, ఆ యొక్క అదృశ్య దేవుని యొక్క రూపమే మానవుని యొక్క దేహంలో పెట్టబడింది. మానవుడు అదృశ్య దేవుని యొక్క ఆత్మ స్వరూపాన్ని తాను కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతయ్యుండెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. అంటే ఆదాము దగ్గర నుండి ధర్మశాస్త్ర కాలము వరకు కూడా మరణము యొక్క ఏలుబడి కొనసాగుతూనే ఉంది అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. తరువాత ఆ వచనంలో కనపడిన ముగింపు మాట ఏమిటంటే, ఆదాము రాబోవానికి గుర్తయ్యుండెను. రాబోవాడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. క్రీస్తు ప్రభువారు ఆదాము రూపంలో లేదా స్వరూపంలో సృజించబడలేదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కానీ ఆదాము క్రీస్తు రూపంలో
లేక స్వరూపంలో సృజించబడ్డాడు. ఎందుకంటే క్రీస్తు దేవుడై ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రభువు దేవుడు కనుక ఆ దేవుని యొక్క పోలిక, ఆ దేవుని యొక్క రూపంలో ఆదాము సృజించబడ్డాడు. కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఆయన రాబోయేవాడు అని ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. కనుక ఆదాము రాబోవానికి గుర్తుగా ఉండెను. రాబోవాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. వీరిద్దరికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియచేయటం ద్వారా ఏం చెప్తున్నాడు? ఆదాము గురించి చెప్పడం లేదు. క్రీస్తుని గురించి చెప్పటం లేదు. ఈ ఈ వీరిద్దరి యొక్క రూపాలు లేక వాటి ద్వారా మానవుని యొక్క 2 స్థితులు చెప్తున్నాడు. పాపానికి ముందు మానవుడు, పాపము తరువాత మానవుడు. పాపము తరువాత మానవుడు పరిపూర్ణమైన ఆదాములోకి వెళ్ళిపోయాడు. అంటే ఆదాము యొక్క స్థితిలోనికి. పాపానికి ముందు మానవుడు దేవుని యొక్క స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్నాడు. అనగా ఇంతకుముందు చెప్పుకున్న వచనాల ప్రకారం ఆత్మ స్వరూపిగా అంటే దేవుని ఆత్మను కలిగిన వాడిగా, అదృశ్య దేవుని యొక్క రూపాన్ని తనలో కలిగి ఉన్నవాడిగా మనం చూడగలం. పాపము తరువాత ఆత్మీయంగా అతడు చనిపోయాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. తర్వాత రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మనిషి యొక్క మూల నిర్దోషత్వం అంటే ప్రారంభంలో మనిషి నిర్దోషి అనే విషయము ఎంతో స్పష్టంగా మనకు బైబిల్ తెలియజేస్తా ఉంది. వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక ఆదాము దేవుని చేత సృజించబడినప్పుడు ఆదాము ఆ దేవుని యొక్క పరిశుద్ధతలోను, నీతిలోను, అలాగే ఇంకా ఆ పరిపూర్ణమైన స్థితిలో అతడు సృజించబడ్డాడు. అతడు నిర్దోషిగా సృజించబడ్డాడు. అలాగే ఇది జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రసంగి గ్రంథంలో మనకు ఒక మాట స్పష్టంగా కనబడుతుంది. ప్రసంగి గ్రంథాన్ని మనము ఆలోచించినట్లయితే అక్కడ ప్రసంగి గ్రంథాన్ని మనం పరిశీలిద్దాము ఒకసారి. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఆ యొక్క తయారీలో ఆయన అనుసరించిన ఆ విధానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే అక్కడ ఒక మాట మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనుషులను యథార్థవంతులనుగా అంటే మనిషి మూలంలో అతడు నిర్దోషి, అతడు యథార్థవంతుడు, అతడు పరిశుద్ధుడు, అతడు నీతివంతుడు. ఎందుకు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అతడు దేవునిలో నుండి వచ్చినవాడు. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక మానవుని యొక్క తయారీని గూర్చి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అందులో మొదటిది శరీరము. శరీరాన్ని గూర్చి మనం ఆలోచించినప్పుడు శరీరము భూమి నుండి తయారు చేయబడింది. ఇది మనిషిలో మొదటి భాగము. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో. ఆ పాయింట్‌ని మనం వదిలేద్దాం. మొదటి పాయింట్ ఏముంది మనకి అంటే, నేల మంటితో నరుని నిర్మించి అనే మాట స్పష్టంగా మనకు కనపడుతుంది. శరీరం లోపల మనిషి నివాసముగా అంటే ఇంగ్లీష్‌లో దీన్ని ఏమంటారంటే హౌస్ ఆఫ్ ద ఇన్నర్ మ్యాన్ అంటారు. అంటే ఇన్నర్ మ్యాన్ అంటే లోపల మనిషి యొక్క హౌస్ అనగా గృహము ఈ యొక్క మానవ దేహం. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము లోపల నివసించే వారము. మనిషి యొక్క బాహ్య రూపము మనిషి యొక్క నివాసము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం.
రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మనం మానవ శరీరాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. మానవ శరీరము మట్టి నుండి తయారు చేయబడింది. అది లోపల ఉండే అసలైన వ్యక్తికి నివాసము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటాడు. అంటే భూమి మీద మన అంటే ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. మన గుడారం అంటే బాహ్య సంబంధమైన శరీరాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఇది శిథిలమైపోతుంది అని కూడా ఇక్కడ చెప్పాడు. అలాగే పరలోకమందు నిత్యమైన నిత్య దేవుని చేత కట్టబడినది అంటే తయారు చేయబడింది. నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఇంగ్లీష్‌లో ఉపయోగించబడింది. ఇంగ్లీష్‌లో ఉపయోగించబడిన ఈ ఈ దీన్ని మనం ఆలోచన చేస్తే ఫర్ వి నౌ దట్ ఇఫ్ అవర్ ఎర్త్లీ హౌస్ ఆఫ్ దిస్ టాబర్నికల్ వర్ డిజాల్వ్డ్ అన్నాడు. టాబర్నికల్ అనే మాట ప్రత్యక్ష గుడారానికి ఉపయోగించబడిన మాట. ప్రత్యక్ష గుడారాన్నే మన దేహంతో పోలుస్తూ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు కనపడతాయి. ఈ 3 భాగాలేమిటంటే బయటి ఆవరణము, అలాగే లోపల పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ ఈ యొక్క గుడారాన్ని మానవ దేహంతో పోలుస్తూ ఉన్నాడు. మానవుని యొక్క దేహము బయట కనిపించే ఆవరణమైతే, లోపల ఉండేదేంటంటే పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలాన్ని ప్రాణంతో పోల్చాడు. అతి పరిశుద్ధ స్థలాన్ని ఆత్మతో పోల్చాడు. బయటి ఆవరణాన్ని శరీరంతో పోల్చాడు. అంటే అందుకే ఇక్కడ ఏమన్నాడంటే గుడారము, దీన్ని హట్ అని కూడా పిలవచ్చు. లేకపోతే హౌస్ అని కూడా పిలవచ్చు. కానీ లేక హోమ్ అని కూడా పిలవచ్చు. కానీ ఏ మాట అంటే ఇంగ్లీష్‌లో ఉపయోగించబడిన మాట టాబర్నికల్ అనే మాట పాత నిబంధనలో దేవుని యొక్క ఆరాధనా స్థలమైన ప్రత్యక్ష గుడారానికి సంబంధించింది. అంటే మానవుని యొక్క దేహాన్ని పాత నిబంధనలో దేవాలయమైన ప్రత్యక్ష గుడారంతో పోల్చాడు. ఈ ప్రత్యక్ష గుడారము శిథిలమైపోతుంది. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారం శిథిలమైపోయింది. అది శిథిలమైపోయి అంతరించిపోయింది. దాని స్థానంలో దేవుడు మరొక ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేశాడు. అదే క్రీస్తు ప్రభు యొక్క సంఘం అనే దేవాలయం. ఈ క్రీస్తు ప్రభు అనే సంఘం అనే దేవాలయము పరలోక సంబంధమైన ఆలయానికి సంబంధించిన సాదృశ్యంగా మనకు కనపడుతుంది. కనుక ఈ వచనంలో ఇంకొక మాట ఉంది. చేతి పని కాక. అంటే ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నదే అది కాక 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో అన్నాడు కదా! అది కాకుండా దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చాలామంది ఆదాము పాపం చేసిన తర్వాత నీవు నేల నుండి తీయబడితివి గనుక తిరిగి మన్నైపోదువు లేక నేలకు చేరుదువు అన్నాడు. కాబట్టి పాపము తరువాత శరీర మరణం వచ్చింది అనేది చాలామంది ఆలోచన. కానీ దేవుడు తయారీలోనే మానవ దేహాన్ని భౌతికమైన పదార్థాలతో తయారు చేయటం ద్వారా ఈ భౌతికమైన పదార్థము అంతరించిపోతుంది. అది తాత్కాలికమైంది. తరువాత ఆ శాశ్వతమైన మానవుని యొక్క దేహం అనగా శాశ్వత మానవ దేహం ఏమిటంటే పరలోకంలో ఉంది. అది దీని మీద అంటే లోపల ఉన్న ఆత్మ మీద ధరించబడుతుంది. కనుక ఇక్కడ 2 దేహాల గురించి మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో మనము దిగంబరులము కాక, అంటే దిగంబరులం అంటే వస్త్రాలు లేని వారముగా కాక. దిగంబరులు మనము అన్న మాట ఆత్మకు సంబంధించింది. ఆత్మ పైనున్న గుడారమైన మానవ దేహము శిథిలమైపోయినప్పుడు ఆత్మ దిగంబరంతో ఉంటుంది. అంటే ఏంటి? నివాసము లేనిదిగా ఉంటుంది. వస్త్రాలు లేకపోతే మనం ఏ విధంగా దిగంబరులంగా ఉంటామో అలాగే ఆత్మ కూడా ఉంటుంది. కనుక దిగంబరులము కాక
వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన అనగా ఆత్మ పైన ధరించుకొననపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. 3వ వచనం. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. అంటే ఏ గుడారము? బాహ్య సంబంధమైన శరీరం అనే గుడారము. 4వ వచనం. ఇది తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. మీరు చూడండి, పూరి గుడిసెలో ఉన్నవారు, అలాగే ఇంకా ఒక రేకుల షెడ్‌లో ఉన్నవారు, లేకపోతే ఇంతకుముందు సంచార గృహాలనేవి ఉండేవి. ఎడ్ల బండి మీదనే ఒక ఇంటిలాగా తయారు చేసుకునేవాళ్ళు. అలాగే పితరుల కాలంలో గుడారాలు వేసుకునేవాళ్ళు. అంటే ఒక చోట నుండి ఒక చోటికి వెళ్తూ అంటే సంచార గృహాలంటారు వాటిని కూడా. ఎప్పటికప్పుడు వాటిని క్లోజ్ చేసుకోవటం, ఇంకో ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ గుడారాన్ని మరలా ఏర్పాటు చేసుకోవటం ఇలాగా. అది కనానులోనికి వచ్చేంత వరకు ఇశ్రాయేలీయులకి శాశ్వత గుడారం అనేది లేదు. టెంపరరీ గుడారమే. కనానులోనికి వచ్చేసరికి వారికి కట్టిన ఇళ్ళు రెడీగా ఉన్నాయి. అలాగే మనకు కూడా బాహ్య సంబంధమైన ఈ శరీరం అనేది సంచార గృహం లాంటిది. ఇది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా సంచార గృహాల్లో ఉండటానికి ఇష్టపడరు. గుడారాన్ని తీసేయటం, మరలా దాన్ని ఇంకో చోటికి మోసుకుపోవటం, మరలా అక్కడ వేసుకోవటం, ఇంకొక ఊరికెళ్ళటం, అక్కడ ఇలాగా ఎవరు కూడా దాన్ని మనం ఆళ్ళని చూసి వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అనుకుంటాం. శాశ్వత గృహం అనేది ఎప్పుడైతే మనకొచ్చిందో అప్పుడు మన సంతోషం వేరు. మనం ఆ ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ, ఈ ఇంట్లో ఎంతకాలం ఉండాలి? దేవుడు నాకొక మంచి ఇల్లిస్తే బాగుండు అని శాశ్వతమైన గృహ నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఎంతో సంతోషంగా మరి వారు చక్కగా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసుకొని గృహప్రవేశం చేస్తారు. హమ్మయ్య! ఇంతటితో మాకీ గొడవ వదిలిపోయింది. ఇంతకు ముందు ఆహ్, అక్కడ ఇల్లు, ఇక్కడ ఇల్లు, అద్దింట్లో ఉంటూ అద్దిళ్ళన్నీ మారిపోతూ ఉండేవాళ్ళం అని బాధపడుతూ ఉంటారు. వారికంటూ ఒక సొంత శాశ్వతమైన గృహము, స్థిరమైన గృహం వచ్చినప్పుడు చాలా సంతోషిస్తారు. మరణంలో దేవుడు దీన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం అనుకుంటాము, అయ్యో! చచ్చిపోతే ఏమైపోద్దో అని చావు భయంతో, అమ్మో! చనిపోతావేమో ఈ జబ్బొచ్చింది. కానీ ఇక్కడ జరుగుతుందేమిటి అంటే, మర్త్యమైనది అనగా మృతమైనది, రాలిపోయేది, తాత్కాలికమైన దేహము. దీనిని దేవుడు తీసివేస్తూ శాశ్వత గృహాన్నిస్తున్నాడు. కానీ మనం దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే మనము అద్దింట్లో ఉంటూ దాన్ని మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. నాకొక సొంత ఇల్లుంటే బాగుండనుకుంటాం. బాహ్య సంబంధమైన ఈ భూమి మీద నివసించే ఇళ్ళ గురించి మనం చాలా ఫీలవుతూ ఉంటాం. ఆశిస్తాం. కానీ దేవుడు మనకు సొంత ఇల్లు ఇస్తానంటే మాత్రం మనం ఇష్టపడం. అమ్మో! నేను చనిపోతానేమో అనేసి చావు అంటే అయిష్టంగా ఉంటాం. మరణం ఏమిస్తుంది మనకు? సొంతిల్లునిస్తుంది. అంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అనగా బాహ్యమైన ఈ దేహము ఏమవుతుందంటే అది అంతరించిపోయి ఒక శాశ్వత గృహం, హ్మ్, నిరంతరము ఉండే గృహాన్ని దేవుతున్నాడు. మరణంలో మనము ఈ తాత్కాలికమైన గృహం నుండి విడిపించబడి మనము శాశ్వత గృహానికి స్థిర అనే సత్యం మనము గ్రహించలేకపోతున్నాము. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలిసిన వారమై ఉన్నాం. మరణము అనే ఒక చిన్న పని ద్వారా దేవుడు మన ఈ ఆయన అన్నాడు. ఇది మనం అంటే భయపడటమో, లేకపోతే మరణం అంటే మరణాన్ని పుట్టించిన దేవుని మనము దూషించటమో, ఇవన్నీ మనము చేస్తూ ఉంటాం. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. యోబు గ్రంథం 4
19వ వచనాన్ని మనం చదువుకుందాము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును అంటాడు. ఇక్కడ మనిషిని గురించి మాట్లాడుతూ జిగట మంటి ఎండ్లలో నివసించు వారి యందు, అంటే మనిషి జిగట మంటిలో నివసించేవాడు. జిగట మన్ను ఏంటి? మానవ దేహం. మనం ఇప్పుడు మాట్లాడుకున్న పాయింట్ అంతా దేహాన్ని గుర్చే, బాహ్య సంబంధమైన శరీరాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మానవ దేహము జిగట మట్టి ఇల్లు. ఇంతకు ముందు పల్లెటూర్లలో ఆ మట్టి ఇల్లు ఉండేవి. మట్టి గోడలతో ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ మట్టి గోడలతో కట్టుకొని అందులో నివసించేవారు. దాంతో పోల్చుతున్నాడు ఇక్కడ. జిగట మంటి, మనం కూడా మట్టి ఇంట్లో ఉంటున్నాం. మనము అనగా ఆత్మ, నివసించేది ఆత్మ, జిగట మట్టి ఇల్లు బాహ్య సంబంధమైన శరీరం. కనుక మానవ శరీరము జిగట మట్టి ఇల్లు. కాబట్టి దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడో మనకు స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, భౌతికమైన ఈ యొక్క దేహంలో ఈ ఈ యొక్క తయారీ విధానం ఇలా జరిగింది. ఈ యొక్క మనం సైన్స్‌లోకి వెళ్ళినట్లయితే, ఆధునిక రసాయన విశ్లేషణలో మన శరీరంలో భూమిలోని అదే మూలకాలు, అంటే భూమిలో ఏమున్నాయి? సోడియం, కార్బన్, ఐరన్, కాపర్, ఇవన్నీ ఉన్నాయి. ఈ మూలకాలన్నీ ఉన్నాయి. ఒక మట్టిని తీసుకొని వెళ్ళి దాన్ని ల్యాబ్‌లో పరీక్షిస్తే ఇవన్నీ మనకు కనపడుతాయి. వెళ్ళినప్పుడు మీలో జింకు లోపం వచ్చింది. జింకు అంటే కొన్ని మల్టీ విటమిన్ టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు. ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్‌లో ఏమేమి ఉంటాయి అంటే ఇవన్నీ ఉంటాయి. ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అంటే మానవ దేహంలో కూడా ఇవి ఉన్నాయి. అలాగే ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడు మానవ దేహంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. చూడండి, వేసవి కాలం అంతా కూడా నేల మీద ఎండలు పడినప్పుడు కొన్ని చోట్ల నేల పగుళ్ళిస్తూ ఉంటుంది. తీవ్రమైన వేడి అందులో పడుతుంది. అలాగే వేసవిలో మన శరీరంలో కూడా తీవ్రమైన వేడి పుడుతుంది. వేసవిలో వర్షం కోసం మట్టి లేక నేల ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ యొక్క వర్షం పడినప్పుడు ఒక మంచి సువాసన అందులో నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే వేసవి తాపానికి నేల నెర్రలిచ్చి వర్షం కోసం ఎలా ఎదురు చూస్తుందో, మనం కూడా ఎండలో నుంచి తిరిగి వచ్చినప్పుడు కాస్త చల్లటి నీడ దొరికితే బాగుండు, చల్లటి నీళ్లు తాగితే బాగుండు, అలాగే చల్లటి గదిలోకి వెళ్తే, ఏసీలోనికి వెళ్తే బాగుండు అని మన శరీరం కూడా ఆలోచిస్తుంది. భూమిలో ఎలాంటి మార్పులు మొదలవుతాయో మన దేహంలో కూడా అలాగే మార్పులు మొదలవుతాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక బయట ప్రకృతిలో మార్పులు జరిగినప్పుడు మానవ దేహం ఏ విధంగా స్పందిస్తుందో మనకు తెలుసు. మనము వేసవి కాలంలో ఎలా మన శరీరం స్పందిస్తుంది, శీతాకాలంలో ఎలా స్పందిస్తుంది, అలాగే వర్షాకాలంలో ఎలా స్పందిస్తుంది. అంటే బయట ప్రకృతిలో మార్పులు సంభవించిన ప్రతిసారి మన దేహంలో కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే, ఈ దేహము అందులో నుంచే వచ్చింది. ప్రకృతిలో నుండి వచ్చింది. మట్టిలో నుండి వచ్చింది. కనుక మనము ఈ మార్పులను మనము చూడగలుగుతూ ఉంటాం. ఇక తరువాత పాయింట్ మనం ఆలోచించినట్లయితే, మరణం మనిషి మూలాన్ని నిరూపిస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. మనిషి మరణాన్ని అది నిరూపిస్తుంది. అంటే దేవుడు ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఇలా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో, పాపము చేసిన తర్వాత మనిషిని శపిస్తూ
అందులో ఒక మాట ఆయన అన్నాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఈ మొదటి లైన్‌లోనే నేలకు తిరిగి అంటే మనిషి ఆదికాండం 2 అధ్యాయం 7 వచనంలో నేల నుండి అనగా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి అనే వచనము మానవుని యొక్క మూలాన్ని తెలియజేస్తూ ఉంటే, మరణం ఆ మూలాన్ని రూఢి చేస్తుంది. ఎందుకంటే మరణించిన మనిషి మరలా తిరిగి ప్రకృతిలోనికే వెళ్ళిపోవాలి. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నయిపోదువు అని చెప్పాను. అంటే మనిషి యొక్క మరణం, మనిషి యొక్క పుట్టుకను లేక మనిషి యొక్క మూలాన్ని సాక్ష్యమిస్తుంది, దృఢపరుస్తుంది, ఆహ్, ధృవీకరిస్తుంది అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక రెండో విషయానికొస్తే ప్రాణం. ప్రాణాన్ని గూర్చి మనం ఆలోచించినప్పుడు జీవవాయువు అన్నాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అనగా ఆత్మను ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో మనిషి ఒక జీవించు ప్రాణిగా తయారయ్యాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45 వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవించు ఆత్మ ఆయను. సరే, రెండవ వ్యక్తిని మనం వదిలేద్దాం. మొదటి వ్యక్తిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అన్నాడు. జీవించు ఇంగ్లీష్‌లో ఏముంటదంటే ఆడమ్ వాస్ మేడ్ ఎ లివింగ్ సోల్ అన్నాడు. కనుక లివింగ్ సోల్ అనగా జీవించు ప్రాణి. అంటే ప్రాణులలో ఒక ప్రాణి కాదు గానీ, మొదట సృజించబడిన ఆదాము ఒక డిఫరెంట్ ప్రాణి అయ్యాడు. అంటే ఆహ్, మిగిలిన ప్రాణుల్లో ఆత్మ లేదు కానీ, ఆదాములో ఆత్మతో కూడిన ప్రాణం అనేది ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించగలం. ప్రాణం అంటే ఆహ్, కేవలం బ్రతికించే ఒక ఇది కాదు. ప్రాణంలో కొన్ని ఆహ్, ప్రతిచర్యలున్నాయి చూడండి. ప్రాణం అనేది భావోద్వేగాలు, అలాగే ఆహ్, కొన్ని ఆసక్తికరమైన విషయాలకు స్థానం. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, "అసలు నా ప్రాణం బాగోలేదు. నా ప్రాణం చాలా ఇబ్బందిగా ఉంది" అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అంటే ప్రాణము అనేది ఒక చర్య, ప్రతిచర్యలకు సంబంధించిన భావోద్వేగాలను గ్రహించేదుంది. మొక్కలు, జంతువులు, మనుషులకు ప్రాణం ఉంది కానీ, ఆహ్, ఈ యొక్క మనుషులకు మరియు జంతువులకు మాత్రమే స్పృహాత్మక జీవితం అంటే కాన్షియస్ లైఫ్ ఉంది. ఒక స్పృహ అనేదుంది. అంటే ప్రాణము ఒక స్పృహ అనే దాన్ని మనకు కలిగిస్తుంది. మనం కొన్నిసార్లు వడదెబ్బ తగిలినప్పుడు, లేక ఏదైనా తీవ్రమైన బలహీనత ఏర్పడినప్పుడు అన్‌కాన్షియస్‌లోకెళ్ళిపోతాం. అంటే అపస్మారక స్థితిలోనికెళ్ళిపోతాం. అపస్మారక స్థితిలోనికి వెళ్ళిన వ్యక్తిని మరలా కాన్షియస్‌లోకి తీసుకురావటానికి, స్పృహలోకి తీసుకురావటానికి మొహాన నీళ్లు కొట్టటమో, లేకపోతే అది చేసినా కూడా రాకపోతే వెంటనే ఆహ్, వైద్యాన్ని ప్రారంభించడమో చేస్తాం. అలా చేయుట ద్వారా ఏం జరుగుతుందంటే మనిషి మరలా స్పృహలోనికి వస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మనిషి ప్రాణం మరియు జంతువు ప్రాణం మధ్య కూడా తేడా ఉంది. జంతువు ప్రాణం దాని శరీరంతో మాత్రమే సంబంధం కలిగి ఉంటుంది. మనిషి ప్రాణము అతని శరీరంతో, ఆత్మతోనూ కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఇది మిగిలిన ప్రాణులకు మా మనిషి అనే ప్రాణికి ఉన్న వ్యత్యాసం. మనిషి ప్రాణము అనేది ఈ రెండిటి యొక్క రిలేషన్‌ని కలిగుంటుంది. శరీరాన్ని, ఆత్మతో కూడా సంబంధం కలిగుంటుంది. కనుక జంతువు ప్రాణం జంతువుతోనే చనిపోతుంది. కానీ మనిషి ప్రాణం ఎప్పుడూ చావదు. ఎందుకంటే అతడు
జీవాత్మగా లివింగ్ సోల్‌గా సృజించబడ్డాడు. ఇది గ్రహించాలి. అంటే ప్రాణము, ఆత్మ ఈ 2 సెపరేట్ అయిపోతాయి మరణంలో. శరీరం సెపరేట్ అయిపోతుంది. అంతరించిపోయేది శరీరం ఒక్కటే. కానీ ప్రాణం, ఆత్మ 2 మనిషిలో ఏకీభవించి ఉన్నాయి కనుక, ఈ 2 ఏకీభవించి సెపరేట్ అయిపోతాయి. ఇది మిగిలిన ప్రాణులకు, అలాగే మనిషికి ఉన్న వ్యత్యాసం అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. అలాగే ఈ యొక్క ఆలోచన మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రాణములో కొన్ని సంగతులు మనకి ఇమిడి ఉన్నాయి. అదేమిటి అనేది మనం ఆలోచించినట్లయితే ఆహ్, ప్రాణము భావోద్వేగాలను కలిగి ఉంటుంది. అంటే మనలో కొన్ని భావాలను అది కలిగుంటుంది. ఉద్వేగాలు మనం కొన్నిసార్లు ఉద్వేగానికి లోనవుతాం. అలాగే ఆహ్, ప్రాణంలో ఏముంటుందంటే ఆహ్, ఆసక్తి ఉంటుంది. అంటే కొన్ని ఇష్టాయిష్టాలు మనిషికి ఉంటూ ఉంటాయి. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. శరీరం వేరు అనేది మనం గమనించండి. శరీరం కేవలము నివాసమే అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రాణము, ఆత్మ కలిసి ఏలే ప్రపంచానికి అదొక రాజ్యం అంతే. ఏలేది మాత్రం ఈ ప్రాణం, ఈ ఆత్మే అనే సంగతి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రాణంలో ఏమున్నాయి అనే సంగతి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ప్రాణములో ఆ ప్రాణానికి కొన్ని కోరికలున్నాయి. కొన్ని ఆసక్తులనేవి ఉన్నాయి. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆహ్, ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆహ్, మొదటిగా మానవుని యొక్క తయారీ గూర్చి మనం చెప్పుకున్నాము. అలాగే మానవ తయారీలో, పుట్టుకలో మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక అనేది మనం చెప్పుకున్నాము. తరువాత ఆ దేవుని పోలిక అయిన మానవుడు నివసించే నివాస స్థలమే, గుడారమే భౌతిక దేహం అని మనం చెప్పుకున్నాము. ఆ భౌతిక దేహం లోపల 2 ఉన్నాయి. ప్రాణం ఉంది, ఆత్మ ఉంది అని మనం చెప్పుకున్నాము. అయితే ఈ ప్రాణానికి కొన్ని కోరికలున్నాయి. కొన్ని ఇష్టాయిష్టాలున్నాయి అనే సత్యాన్ని ఈ ఇప్పుడు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ ఏమేమి ఉన్నాయి అనేది మనము ఆలోచించినట్లయితే మనిషి యొక్క ప్రాణంలో చాలా సంగతులు మనకి కనపడుతున్నాయి. కనుక ఈ సంగతులను మనము రేపటి దినాన ధ్యానిద్దాం. అంటే మనిషి ప్రాణానికి ఉండే ఇష్టాయిష్టాలు, లేక కోరికలు, ఆలోచనలు వీటన్నిటిని గూర్చి రేపటి దినము మనము ధ్యానిద్దాము. ఈరోజు మనిషి యొక్క మూలం, పుట్టుక, అలాగే అతని యొక్క భౌతిక దేహము వీటిని గూర్చి మనం ధ్యానించాం. కనుక ఈ సంగతులు మనం చక్కగా గుర్తుపెట్టుకొని ఆహ్, మరలా మనము రేపటి పాఠానికి సిద్ధపడదాము. ఈ ఇది ధ్యానిస్తూ ఉండగా మనము కొన్ని సంగతులు నేర్చుకోవాలి. మనల్ని గూర్చి నేర్చుకునేది ఇది. మనల్ని గూర్చి నేర్చుకునేటప్పుడు మనం అంటే ఏంటో మనకు దేవుడు స్పష్టపరుస్తున్నాడు. మనల్ని గూర్చి మనం నేర్చుకొనుట ద్వారా దేవుని గూర్చి కూడా మనం గ్రహించగలము. సంకల్పాన్ని అనగా దేవుని సంకల్పాన్ని మనం గ్రహించగలము. మన యొక్క స్థితేంటో కూడా మనకు లోపలికి పాఠంలోకి వెళ్ళేటప్పుడు కూడా మనకి తెలుస్తుంది. వీటిని తెలుసుకొనుట ద్వారా మనము మరి ఎక్కువ దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఎంతో దేవుని చిత్తాన్ని గ్రహించే వారంగా బ్రతకాలనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించవలసిందిగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ అందరికీ వందనాలు.